ఫస్ట్ టైం మీరు మున్సిపల్ చైర్మన్ అవ్వడం జరిగింది కదండి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ ఫామ్ చేసి ఉన్నారు. చాలా మాకు ఎమ్మెల్యే గారు కూడా రామారెడ్డి గారు ఉన్నారు, వారి పరిగి ఎమ్మెల్యే. వారి సహాయ సహకారాలతో మేము మున్సిపల్ చైర్మన్ కావడం చాలా సంతోషంగా ఉంది. స్పెషల్గా ఫస్ట్ టైం మేము కౌన్సిలర్గా గెలిచినాం. ఫస్ట్ టైమే చైర్మన్ అవకాశం కూడా వచ్చింది. రజిత నా పేరు. అవును, నాకు కూడా ఫస్ట్ టైం అవకాశం. ఎలా ఉంది? బయట మీరు వెళ్తున్నారు కదా ఫస్ట్ టైం రాజకీయాల నుంచి, అంటే గృహిణిగా ఇప్పుడు మీరు సొసైటీలోకి వచ్చేసారు. ఎలా ఉంది? ప్రజల స్పందన ఎట్లా ఉంది? చాలా బాగుంది. మీరు ఎంతవరకు చదువుతున్నారు? ఇంటర్. గెలిచిన తర్వాత ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇంకా ప్రజల ఆదరణ బాగుంది. వెంకటేశ్వర, మీరు చూసుకున్నట్టయితే 20 సంవత్సరాలుగా మీరు ఇక్కడ రాజకీయాల్లో ఉన్నారు. కార్యకర్త స్థాయి నుంచి అని చెప్పొచ్చు. మిమ్మల్ని కార్యకర్త స్థాయి నుంచి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ వరకు వచ్చారు. చిన్న చిన్న పనులు కూడా ఏమైనా ఉంటే చుట్టుపక్కల వాళ్ళంతా మిమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది. ఈ సమస్యను కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఈ అవకాశం భగవంతుడు కల్పించడం చాలా సంతోషంగా ఉంది. అందుట్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను నేను. గత ప్రభుత్వం 10 ఏళ్ళు ప్రభుత్వం లేదు. రామారెడ్డి సార్ గారు 14లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు గెలిచినప్పుడు కూడా ఇక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మాకు ఎలాంటి సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి మాకు దక్కలేదు. సార్ బాగా కష్టపడ్డాడు. అన్ని విధాలా సార్ మాకు అండగా ఉన్నాడు. బాగా ఫైట్ చేసినాం. అప్పుడు కష్టపడ్డందుకు ఇప్పుడు ఈ ఫలితం వచ్చింది. పోలీస్ కేసులు కూడా అయినాయి మా మీద. అంటే మీరు బిఎడ్ చదువుకున్నారు కదండి, అంటే టీచర్ గా కాకుండా ఈ రంగంలోకి రావడానికి ఈ రంగంలోకి రావడానికి రీజన్ ఏంటంటే, బేసిక్గా నేను ఇంటర్లో ఆర్ట్స్ స్టూడెంట్. అప్పటి నుంచి కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ బాగుంది. పొలిటికల్గా ఇంక్రీజ్ అవుదామనే ఆలోచన ఉంది. దాంతోపాటు మెల్లమెల్లగా స్టడీ పైన దృష్టి పెట్టి కూడా బిఎడ్ చేశాను. బిఎడ్లో కూడా సోషలే సబ్జెక్టు. 1 టైం అటెంప్ట్ చేసిన, అది తగలలేదు. వాలంటరీ టీచర్గా చేసిన. ఆ టైంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. దాన్ని అప్గ్రేడ్ చేసేట్లో మాకు కొంచెం అన్యాయం జరిగింది. ఆ టైంలో నేను రామ్మోహన్ రెడ్డి గారిని సంప్రదించిన. ఆయన నాకు హెల్ప్ చేశారు. ఈయన పరిగికి అప్పటికి సార్ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్గా వచ్చిండు. సార్ అప్పుడు పతంగి గుర్తు పైన నిలబడ్డాడు. సుమారు 30 ఓట్ల పైచీలకు వచ్చినాయి. సార్ ఏం గెలవలేడు, కాకపోతే స్టాండర్డ్ మెయింటైన్ చేసిండు. తదుపరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు తర్వాత టికెట్ రావడం, ఆయన మేము కార్యకర్తలం అందరితో పాటు నేను కూడా పాల్గొన్నాను. సార్కి ఫుల్ సపోర్ట్ చేసినాము. సారు పరిగికి ఒక గోల్ పెట్టుకున్నాం. సార్ పరిగి చాలా వెనుకబడిన ప్రాంతం, దీన్ని ఎలాగైనా సరే అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సార్ సంకల్పంతో పనిచేస్తుంది. ఆయనతో పాటు మేము కూడా ఉండాలని కంటిన్యూ అయినా. స్పెషల్గా ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు మేడం. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో రామారావు గారు బాగా చేశారు, తర్వాత చంద్రబాబు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా బాగా చేశారు. ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు, స్పెషల్గా మాకు రామ్మోహన్ రెడ్డి సార్ గారు. రాజశేఖర రెడ్డి పేరు చెప్తారు. రాజశేఖర రెడ్డి ప్రజెంట్, తర్వాత అంటే అలాంటి నేత ఇంకా రాబోరు అంటారా? అలాంటి వ్యక్తి ఇంకా రీచ్ అవ్వట్లేదు ఎవరు అంటారా? ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి గారు ఆ దిశగానే ప్రయత్నం చేస్తారు. ప్రజల సంక్షేమం పైన ఎక్కువ దృష్టి పెట్టిండు, రైతుల సంక్షేమం పైన ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాడు. సక్సెస్ అవుతాడు కూడా అని మేము ఆశిస్తున్నాం. మీరు 6 పథకాలు చెప్పారు కదండి, దాంట్లో ఇంకా కొన్ని అమలు అవ్వలేదు కదా? ఈ బంగారం కావచ్చు, స్కూటీ కావచ్చు, 2500 కావచ్చు, ఇవన్నీ పథకాలు ఇంకా అమలు అవ్వలేదు కదా? బేసిక్గా మేడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతారు. ఇంకా మనకు టైం కూడా ఉంది. ఆల్మోస్ట్ 50%, 60% ఓకే అయింది మేడం. ఆల్మోస్ట్ పథకాల అమలు దిశగానే ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. రాజకీయాలకు రావాలంటే చాలా డబ్బుతో కూడుకున్న పని, సామాన్యుల వల్ల అవ్వదు అనే పరిస్థితుల్లో మీరు మున్సిపల్ చైర్మన్ పదవి అధిగమించడానికి ఎలా చూపించారు? ఈ విషయానికి వస్తే మేడం,
పరిగిలో కొన్ని పరిణామాలు రాజకీయంగా చేంజ్ అయిపోయినాయి. ఎలక్షన్ జరిగే వరకు ఒక విధంగా ఉంది, ఎలక్షన్ జరిగినాక ఒక విధంగా ఉంది. అన్ని కోణాలని దృష్టిలో పెట్టుకొని రామారెడ్డి సార్ గారు దృష్టిలో పెట్టుకొని పార్టీకి కష్టపడి ఎన్నంటూ ఉన్న కార్యకర్తలను గుర్తించి ఈ పదవిని మాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆయన దృష్టిలో కూడా మేము ఎప్పటి నుంచో ఉన్నాం. దీనికి తగిన న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. చేయొచ్చు. ప్రతిదీ డబ్బుతో ముడిపడి లేదు మేడం. ప్రజలకు సర్వీస్ చేసి వాళ్ళ వెంబడి మంచిదానికి చెడ్డదానికి ప్రతి విషయంలో వెంబడి ఉంటే వాళ్ళు మనకు ఫుల్ఫిల్గా చేస్తారు మేడం. ఆ విషయం ఎలాంటి సందేహం లేదు. ప్రతిదీ డబ్బు కోణంలో చూడాల్సిన పని కూడా లేదు. మున్సిపల్ చైర్మన్ పదవి చివరి వరకు మైనార్టీలకు ఇస్తామని చెప్పి మీకు రావడాన్ని ఎలా తెలియజేస్తారు? అది రామ్మోహన్ రెడ్డి గారి అభిష్టం మేరకు అందుట్లో మైనార్టీ సోదరులు కూడా పరిగిలో 7 టికెట్లు తీసుకున్నారు, 5 మంది గెలిచారు. వాళ్ళది కూడా మంచిగానే ఉంది. అన్ని కోణాలు ఆలోచన చేసి సారే నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. అనుకోవచ్చు మేడం, అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిగి ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాను మేడం. ఎన్ని రోజులు అంటే కొంచెం కుంటపడింది. ప్రభుత్వం ఉండి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అధికారం లేకపోవడం, ప్రభుత్వం ఒక పార్టీ ఉండడం, ఒక పార్టీ ఉండడం. ఇప్పుడు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సార్ కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు. రాబోయే రోజుల్లో మంత్రి కూడా కావచ్చు. శరవేరంగా అభివృద్ధి జరుగుతుంది. దానికి మేము కూడా సార్కు సహాయ సహకారం అందిస్తాం మున్సిపల్ పరంగా. ఫస్ట్ వాళ్ళు పరిగిలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుగా లేదు. అది మెరుగుపరిచి మౌలిక వసతులు కల్పించి పరిగిని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామని. ప్రధానంగా ఒక సమస్య అంటూ ఉంటుంది కదా, మేము వచ్చిన తర్వాత ఇది చేస్తామని, అలాంటిది ఏమన్నా ఉందా? ఉన్నదండి. మా వార్డు వరకు వచ్చే వరకు ఒక ఏమంటారు దాన్ని, కాలువ, డ్రైనేజ్ పెద్ద మోరీ ఉంటుంది. అది తీవ్రమైన సమస్య ఉంది మా దగ్గర. అది దానికోసం సార్ మొన్న ఎలక్షన్కి బిఫోర్ 2 months కింద 4 కోట్స్ పెట్టిండు. 4 కోట్లు పెట్టిండు. అండర్ డ్రైనేజెస్ అండ్ సీసీ రోడ్స్ అది ఫుల్ఫిల్ చేస్తామని మేము ఖచ్చితంగా గంట పదంగా చెప్తాం. లేదు మేడం, సార్ కమిట్మెంట్ ఉన్న నేత. రాత్రి మొదలు కష్టపడే తత్వం ఉన్నది. ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోని. ఎట్టి పరిస్థితుల్లో పరిగి ఎన్ని పక్కనే కాన్స్టిట్యున్సీ జిల్లా, సీఎం జిల్లా ఉంది. ఎట్టి పరిస్థితి కొడంగల్ సీఎం జిల్లా ఉంది కాబట్టి రామారెడ్డి సార్ మీద సార్ మంచి అభిప్రాయం ఉంది సీఎం గారికి. ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయంలో మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 1 yearలో కంప్లీట్ అయిపోతుంది. మారిపోతాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వర్క్. పరిగి ప్రజలకు చెప్పాల్సింది, ఈడ పరిగిలో ఎన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఉన్నది, ఎమ్మెల్యే గారు ఉన్నారు. స్థానికంగా మున్సిపల్ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అన్ని విధాల మౌలిక వసతులతో పాటు శానిటరీ విషయంలో కూడా పూర్తిగా ఫుల్ఫిల్ చేసి పరిగిని ఒక మోడల్ మున్సిపల్గా రాష్ట్రంలో నిలబెడతామని మేము అనుకుంటున్నాం.